గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రజావాణి న్యూస్ ఛానల్. ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. రంగనాయక సాగర్ పనులపై విజిలెన్స్ రికార్డులు ఇవ్వాలంటూ ప్రాజెక్టు సీఈకి లేఖ. అత్యధిక ఉత్తీర్ణతలో తెలుగు రాష్ట్రాలదే మళ్లీ అగ్రస్థానం. సిబిఎస్ఈలో 10వ తరగతి ఫలితాల్లో ఏపీ తెలంగాణ విద్యార్థుల సత్తా 99.79%తో విజయవాడ రీజియన్ టాప్. డబుల్ ధమాకాపై ఉత్కంఠ. దశాబ్దాల నాటి మహిళా రిజర్వేషన్ల కలకు తుది రూపం. నియోజకవర్గాల పునర్విభజనకు చారిత్రాత్మక అడుగు. నేడు లోక్సభ ముందుకు 3 ప్రధాన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లుపైనే పీఠముడి. 3/2 మెజారిటీ సాధ్యమేనా? డీలిమిటేషన్ మద్దతుకు ప్రతిపక్షాల ససేమిరా. మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటన. అన్ని రాష్ట్రాల్లో 50% సీట్ల పెంపు ఉంటుందన్న ప్రభుత్వం. ఎవరికీ అన్యాయం జరగదని భరోసా. తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే దేశానికే ఆదర్శం. ఇదే స్ఫూర్తితో కేంద్రం నిర్వహించాలి. ప్రధానమంత్రిని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే నిపుణుల కమిటీ నివేదిక విడుదల. పబ్లిక్ డైనంలో అసెంబ్లీలో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ. పొన్నం సంఖ్యాబలంతో పునర్విభజన మహిళా బిల్లు పెడుతున్నారని కేంద్రంపై ధ్వజం. నామినేటెడ్ పదవుల భర్తీ కొలిక్కి. సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘ భేటీ. యుద్ధం త్వరలో ముగుస్తుంది. తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్. అమెరికాలో మాస్టర్స్ కే H1Bలో పెద్దపీట. అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం. దావోస్ పెట్టుబడుల్లో 39% కార్యరూపం. 85,200 కోట్ల రూపాయల ప్రాజెక్టుల పనులు షురు. ఎంఓయూల పునరుద్ధరణకి సమీక్షించిన ప్రభుత్వం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు. పునర్విభజనపై సీఎం అసత్య ప్రచారం. హైబ్రిడ్ విధానం అంటూ అర్థం లేని మాటలు. రేవంత్ కు రాజ్యాంగంపై అవగాహన లేదు. మహిళా బిల్లును అడ్డుకునేందుకే రాద్ధాంతం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. పునర్విభజనపై విషం చిమ్మడం దుర్మార్గం. డీలిమిటేషన్ను ప్రశ్నిస్తున్న రేవంత్. జీహెచ్ఎంసీని 3 ముక్కలు ఎలా చేస్తారు? జీడీపీ ఆధారంగా పునర్విభజన ప్రతిపాదనను చూసి దేశమంతా నవ్వుకుంటోంది. బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్. కుల సమాఖ్యలకు చైర్మన్ల ఖరారు. 17 కులాల అభివృద్ధికి సంబంధించిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు నియామకం. 2 రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు. సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ గౌడ్, మీనాక్షి భేటీ. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్. పునర్విభజన బిల్లుపై అధిష్టానంతో చర్చలు. వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న సీఎం. మద్యం ధరలకు రెక్కలు. వచ్చే నెలలో భారీగా పెరిగే అవకాశం. పెంచకపోతే సరఫరా నిలిపివేస్తామంటూ ప్రభుత్వానికి మద్యం కంపెనీల అల్టిమేటం. మద్యంతో పాటు బీర్ల ధరలను ఏకకాలంలో పెంచుకునేందుకు కంపెనీల కుట్ర. ఎక్సైజ్ శాఖపై ఒత్తిడి. ప్రతిపాదనలపై కసరత్తు. 50% ఎంత నిజం? ప్రోరేటాలో నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో అమిత్ షా వ్యాఖ్యలు. బిల్లులను అడ్డుకుంటాం. కులాల గుట్టు విప్పిన రేవంత్ సర్కారు. పవన్ కేరా బెయిల్ పై సుప్రీంకోర్టు స్టే. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను నిలిపివేసిన న్యాయస్థానం. హైకోర్టు ఉత్తర్వుల పట్ల ఆశ్చర్యపోతున్నామని వ్యాఖ్య. అస్సాం సీఎం హిమంత భార్య ఫిర్యాదు కేసులో కాంగ్రెస్ నేతకు ఎదురుదెబ్బ. పోలీసులు అరెస్టు చేసే అవకాశం. హైకోర్టు ఉత్తర్వుల పట్ల ఆశ్చర్యపోతున్నామని వ్యాఖ్య. అస్సాం సీఎం హిమంత భార్య ఫిర్యాదు కేసులో కాంగ్రెస్ నేతకు ఎదురుదెబ్బ. పోలీసులు అరెస్టు చేసే అవకాశం. 180 మంది మైనర్లపై రేప్. 350 అశ్లీల వీడియోలు. ప్రేమ పేరిట ట్రాప్ చేసి అఘాయిత్యం. వీడియోలతో బ్లాక్మెయిల్. ఆన్లైన్లో షేర్. మహారాష్ట్రలో తన్వీర్ అనే వ్యక్తి దురాగతం. నిందితుడికి మస్లిస్ పార్టీతో సంబంధాలు. కఠిన చర్యలు తీసుకోవాలన్న బీజేపీ నేతలు. టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్. ఏపీ అధ్యక్షుడిగా మళ్ళీ పల్లా శ్రీనివాసరావు. పాలిట్ బ్యూరోలో 29 మందికి చోటు. జాతీయ కమిటీలో తెలంగాణ నుంచి 4. యూపీకి 140, తెలంగాణకు 25. జనాభా ప్రతిపాదికనే పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 178కి. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. మరోసారి ముఖ్యమంత్రి డైవర్షన్ డ్రామా. 20న జగిత్యాల బీఆర్ఎస్ సభతో బెంబేలు. ప్రజల దృష్టికి మరల్చేందుకు కొత్త ఎత్తులు. అదే రోజున మేడిగడ్డ పర్యటనకు నిర్ణయం. గతంలోనూ ఇదే తీరుతో కుతంత్రాలు. సెల్ ఫోన్ స్కామ్ పై విచారణ జరిపించండి. కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ లేఖ. ఆ 3 మార్గాలను దిగ్బంధిస్తాం. పర్షియన్ గల్ఫ్, ఓమన్ గల్ఫ్
గల్ఫ్, ఎర్ర సముద్రాల మార్గాలను అడ్డుకుంటాం. హార్మోజ్ను దిగ్బంధించడంపై అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక. అండమాన్లో మునిగిన పడవ 250 మంది గల్లంతు. బీసీల్లో అత్యధికులు షేక్లే. కాంగ్రెస్ సర్కార్ వింత నివేదిక. కులగణన వివరాలు అర్ధరాత్రి వెల్లడి. బీసీఈలో ముస్లిం ఉపకులాలన్నీ కలిపి 9.13% అట. మొత్తం ముస్లింలు 10.9%. ఇప్పుడు నవ తెలంగాణ పేపర్లో ముఖ్యాంశాలు చూద్దాం. దక్షిణాదికి అన్యాయం చేస్తే పెను ఉద్యమం. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడానికి వ్యతిరేకం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వసతి గృహంలో విద్యార్థిని మృతి. కుటుంబీకులు గ్రామస్తుల అనుమానం. ప్రభుత్వాసుపత్రి వద్ద ధర్నా. బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఆర్డీఓ, తహసీల్దార్, సిఐ. విలువలకు నిలువుటద్దం ప్రజానాట్య మండలి. మనం నెమ్మదిగా గెలుస్తున్నాం, శత్రువులకు భయం పుట్టిస్తున్నాం. వాగ్యకారుడు, కవి, ఎమ్మెల్సీ గొరటి వెంకన్న. సమాజ జబ్బును పోగొట్టేది కళాకారుడే. సినీ నటుల ఎదుగుదలలో పిఎన్ఎం పాత్ర కీలకం. పైసా ఖర్చు లేకుండా అందరికీ విద్య, వైద్యం అందితేనే అభివృద్ధి సాధ్యం. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు సినీ నటుడు మాదాల రవి. చమురు నిల్వలపై పట్టు కోసమే ఇరాన్పై అమెరికా యుద్ధం. ప్రజల పక్షాన నిలిచే కళారూపాలు రావాలి. సామాజికవేత్త పిఏ దేవి. చర్చలు జరపండి, సమస్యలు పరిష్కరించండి. ఆర్టిజన్ల సమ్మెకు మద్దతుగా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ధర్నా. లేబర్ కమిషనర్. ఏపీలోని సత్యసాయి జిల్లాలో భారీ ప్రమాదం. పేలిన డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు. 5 మృతి, 20 మందికి గాయాలు, 12 మంది పరిస్థితి విషమం. బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి ప్రమాణం. లోక్సభలో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్. 2 డిప్యూటీ సీఎంలు కూడా. ఠారెత్తిన టోకు ధరలు. మార్చిలో 4% చేరువలో డబ్ల్యూపీఐ. సామాన్యుడి జేబుకి చిల్లు. హార్మూజ్ను తెరుస్తున్నాం. చైనా కోసం, ప్రపంచ కోసమే ట్రంప్. ఇరాన్ యుద్ధం ముగియబోతోంది. 2వ విడత చర్చలకు దౌత్యయత్నాలు. వాషింగ్టన్లో ఇజ్రాయిల్, లెబనాన్ రాయబారుల భేటీ. ఈ ప్రశ్నకు బదులేది? 2027 జనగణనను లెక్కలోకి తీసుకోరా? మహిళా బిల్లుతో పునర్విభజన ముడిపెట్టడం ఏమిటి? జనాభా నియంత్రణే దక్షిణాది రాష్ట్రాలకు శాపమైందా? కేంద్ర బిల్లులపై తలెత్తుతున్న అనేక ప్రశ్నలు. సమాఖ్య వ్యవస్థకు నష్టం. నియోజకవర్గాల పునర్విభజన చర్య అభ్యంతరకరం. కేరళ సీఎం పినరయి విజయన్. డీలిమిటేషన్ కు వ్యతిరేకిస్తాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము అనుకూలం. కేంద్రం తీసుకోనున్న విధానం సరికాదు. ప్రతిపక్ష ఇండియా బ్లాక్. కుల కార్పొరేషన్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్. 1-2 రోజుల్లో జీవో. మీనాక్షి నటరాజన్ భేటీలో సీఎం నిర్ణయం. పబ్లిక్ డొమైన్ లో రాష్ట్ర సామాజిక సర్వే నివేదికలు నేటి నుంచే అందుబాటులోకి. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు. ఆరెంజ్, రెడ్ అలర్ట్లకు అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మార్గదర్శకాలు జారీ. సాక్షి పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. సముద్రంలో ఘోరం. రోహింగ్యా బంగ్లాదేశీయులతో మలేసియా వెళ్తున్న పడవ అండమాన్ సముద్ర జలాల్లో మునిగి 250 మంది జల సమాధి అయ్యారు. చిక్కని ఓటరు నాడి. డిఎంకే చీఫ్ స్టాలిన్ ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 20న సీఎం కాళేశ్వర్ బరాజ్ల సందర్శన. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోం. మాదిగలే మెజార్టీతో. రాష్ట్రంలో ఉపకులాల వారీగా జనాభా చిత్రం తేటతెల్లం. రాష్ట్ర ప్రభుత్వం 2024లో నిర్వహించిన కుల, ఉద్యోగ, సామాజిక గణనలో తేలిన లెక్కలు. వివరాలు వెల్లడించిన మంత్రులు. పీసీసీ చీఫ్ సిఎస్. రాష్ట్ర జనాభాలో ఉపకులాలే కీలకం. రాష్ట్రం మొత్తం జనాభా 3.54 కోట్లు. డీలిమిటేషన్ దంగల్. మహిళా బిల్లుకు ఆమోదం అనుమానమే. పునర్విభజనకు వ్యతిరేకంగా ఓటేస్తాం. మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. జనగణన డీలిమిటేషన్తో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టొద్దు తేల్చి చెప్పిన ప్రతిపక్షాలు. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల భేటీ. పార్లమెంట్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చ. దడగాలులు. సమ్మర్ కిడ్స్ ఫన్ అండ్ క్రియేటివ్. కూల్ గా, హ్యాపీగా. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఆ పదవులు. కుల సమాఖ్యలకు వెంటనే చైర్మన్ల నియామకం. జూన్లో కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలు. జిల్లా స్థాయిలోనూ రాజకీయ వ్యవహారాల కమిటీ. రాష్ట్ర పదవుల పందేరం కొలిక్కి. రేవంత్, మీనాక్షి, మహేష్ గౌడ్ల
భేటీలో కీలక నిర్ణయాలు. ఆల్ ది బెస్ట్. ఇంటిని నడిపిన అనుభవంతో దేశాన్ని నడిపే సామర్థ్యం స్త్రీలకు ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం సీట్ల గురించి కాదు, గౌరవం గురించి, ఆత్మగౌరవం గురించి, స్త్రీలు ద్వితీయ శ్రేణి పౌరులు కాదని ఎలుగెత్తి చాటడం గురించి. ఈ సందర్భం స్త్రీల పోరాటానికి, పట్టుదలకు తార్కాణం. చర్చ సజావుగా సాగి బిల్లు కార్యరూపం దాల్చడానికి ఆకాంక్షిద్దాం. మత్స్యకారుల పొట్టగొడుతున్నారు. గంగపుత్రులను తరిమేసేందుకు చంద్రబాబు సర్కారు కుట్ర. జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తయి 2 ఏళ్లైనా ఎందుకు అప్పగించలేదు? రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లన్నీ మత్స్యకారుల హక్కు. చంద్రబాబు కాదు కదా, ఆయన తాత కూడా మత్స్యకారులను పంపలేరు. నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. యుద్ధం ముగిసినట్టే, త్వరలోనే తెరదించుతాం ట్రంప్. ఆ వెంటనే గల్ఫ్కు 10,000 సేనలు. ఇరాన్కు అధ్యక్షుణ్ణి 2 యుద్ధం ముగిసినట్టే, త్వరలోనే తెరదించుతాం ట్రంప్. ఆ వెంటనే గల్ఫ్కు 10,000 సేనలు. ఇరాన్కు అధ్యక్షుని 2 షరతులు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు యథాతథం. కొనసాగుతున్న హార్ముజ్ దిగ్బంధం. గల్ఫ్ వర్తకాన్నే స్తంభింపజేస్తాం. ఇరాన్ అనుమతులను మించి లీజుదారుల తవ్వకాలు. నిర్దిష్ట భూభాగాన్ని దాటి ప్రభుత్వ అటవీ, ప్రైవేట్ భూముల్లో మైనింగ్. ప్రభుత్వ లెక్కలకు చిక్కకుండా పక్కదారి పెడుతున్న వనరులు. ఒకే ట్రాన్సిట్ పాస్వే బిల్లును పదే ఉపయోగిస్తూ అక్రమ రవాణా. వ్యవస్థీకృతంగా సాగుతున్న దోపిడీతో వేల కోట్ల సర్కారు రాబడి గండి. 3 ఏళ్లుగా గనుల శాఖ ఆదాయంలో ప్రతికూల వృద్ధి రేటు. బరితెగించిన ఇసుకాసురులు. తహసీల్దార్ వాహనంపైకి ట్రాక్టర్ ఎక్కించేందుకు ప్రయత్నం. మైనింగ్ కొండంత, ఆదాయం అంతంత. ఆర్సీబీ ఆడుతూ పాడుతూ లక్నోపై 5 వికెట్ల తేడాతో గెలుపు. రాణించిన నలాం కోహ్లీ. వారెవ్వా వైశాలి. క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టైటిల్ గెలిచిన భారత గ్రాండ్ మాస్టర్. వికసిత్ భారత్కు 9 ప్రతిజ్ఞలు. అభివృద్ధి చెందిన కర్ణాటక, అభివృద్ధి చెందిన భారత్ అనే స్వప్న సాకారానికి 9 సామూహిక ప్రతిజ్ఞలు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. సీఎంగా సామ్రాట్ ప్రమాణం. బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరిని ప్రమాణం చేశారు. గవర్నర్ హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు. వెలుగు పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. అండమాన్ సముద్రంలో 250 మంది గల్లంతు. బాధితుల్లో ఎక్కువ మంది రోహింగ్యాలు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి మలేషియాకు వెళ్తున్నట్టు సమాచారం. పడవలో పరిమితికి మించి ఎక్కడం, బలమైన గాలులే ప్రమాదానికి కారణం. లవ్ పేరుతో 180 మంది బాలికలపై లైంగిక దాడి, ఆపై అశ్లీల వీడియోలతో బెదిరింపులు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో దారుణం. నిందితుడు మహమ్మద్ అయాజ్ అరెస్టు. ఇంటిపై బుల్డోజర్ యాక్షన్. మీ సేవా సెంటర్లలో ఏసీబీ సోదాలు. దళారులతో కలిసి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న సిబ్బంది. యుద్ధం ముగింపుకొచ్చింది. మేమిప్పుడు వెనక్కి తగ్గినా ఇరాన్ కోలుకోవాలంటే మరో 20 ఏళ్లు పడుతుంది. ట్రంప్. అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసేది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయం. రాబోయే 2 రోజుల్లో ఇస్లామాబాద్లో మరోసారి చర్చలు. ఇరాన్కు చైనా ఆయుధాలను పంపదు. జిన్పింగ్ నాకు హామీ ఇచ్చారు. యుద్ధం ముగియగానే చమురు ధరలు భారీగా తగ్గుతాయని వెల్లడి. నారీ శక్తి వందన్కు కట్టుబడి ఉన్నాం. లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ హామీ. 4 కోట్లకు పైగా ప్రధానమంత్రి ఆవాస గృహాలు. పెద్ద సంఖ్యలో ఇళ్లకు మహిళలే యజమానులు. 35 కోట్లకు పైగా మహిళలకు ముద్రా రుణాలు. ప్రోరేటా జనాభా. లోక్సభ సీట్ల పెంపుపై క్లారిటీ ఇవ్వని కేంద్రం. ప్రోరేటా ప్రకారం తెలంగాణలో పెరిగే సీట్లు 8 నుంచి 9. ఎస్సీల్లో మాదిగలు, బీసీల్లో ముదిరాజులు టాప్. ఉపకులాల వారీగా జనాభా లెక్కలు బయటపెట్టిన సర్కారు. అగాధమంత అసమానత. అగ్రవర్ణాల కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు వెనుకబడే. 242 కులాల్లో అత్యంత వెనుకబడినవి 135. 78% కుటుంబాల వార్షిక ఆదాయం 1,00,000 లోపే. సంక్షేమంలోనూ 30% నిధులు సంపన్న కులాలకే. కుల వృత్తులకు రామ్ రామ్. బతుకు తెరువు కోసం 70% ప్రత్యామ్నాయం వైపే. గల్ఫ్ బాటలో తెలంగాణ పల్లె. 42% మంది ఆ దేశాలకే ఉపాధి. వలసల్లో బీసీ, ఎస్సీలే ఎక్కువ.
డీలిమిటేషన్తో ఓబీసీల వాటా చోరీ, దొడ్డిదారిలో అధికారం సుస్థిరం చేసుకునే యత్నం రాహుల్ గాంధీ. మహిళా రిజర్వేషన్ ముసుగులో ఓబీసీల వాటాకు కోత, డీలిమిటేషన్ ద్వారా అధికార కేంద్రీకరణకు కుట్ర అని ఫైర్. మహిళా రిజర్వేషన్లకు ఓకే, డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ప్రతిపక్షాలను ట్రాప్లో పడేసేలా కేంద్రం బిల్లులను తెస్తున్నది ఖర్గే. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని ముద్ర వేయాలని చూస్తున్నదని ఫైర్. కేంద్రం తీసుకురాబోయే 3 బిల్లులపై ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ. టామ్కామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. మంత్రి వివేక్. 118 ఏటీసీల ద్వారా ఏటా 25,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్. జర్మనీలో ప్రతి ఏటా 5 లక్షల జాబ్ వేకెన్సీలు ఉన్నాయి. ఏడాదికి 90,000 వీసాలు జారీ చేసేందుకు ఆ దేశం ముందుకొచ్చింది. టామ్కామ్ ద్వారా 4 నెలల్లో జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తాం. యువత ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీల మాయలో పడొద్దని సూచన. నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. 1-2 రోజుల్లో 17 కుల సంఘాల కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్పర్సన్ల నియామకం. సీఎంతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ. పీసీసీ కూర్పుపైన కొలిక్కి వచ్చిన కసరత్తు. 4 వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి ఒకే వారం రోజుల్లో ప్రకటన. ఇప్పుడు విజన్ ఆంధ్ర పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. మహిళా బిల్లుకు ఓకే, డీలిమిటేషన్ బిల్లుకు నో, వ్యతిరేకంగా ఓటేస్తామన్న ఖర్గే. పునర్విభజన జనాభా ప్రకారమే, రాజ్యాంగం నిర్దేశించింది కూడా ఇదే. సీఎం రేవంత్ గందరగోళ వ్యాఖ్యలు తగవు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. డీలిమిటేషన్ కేవలం రాజకీయ సవరణగా మిగలొద్దు, దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గితే ప్రజా ఉద్యమం తప్పదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. పరిగిలో ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూసేకరణ, ఆందోళనకు దిగిన జాగృతి అధ్యక్షురాలు కవిత. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల. మొదటి సంవత్సరంలో 77%, రెండో సంవత్సరంలో 81% పాస్. ఫలితాల్లో అమ్మాయిలదే హవా. టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా కొనసాగింపు. 2 క్షేత్రస్థాయి నేతలకు పోలిట్ బ్యూరోల స్థానం. పార్టీ కార్యవర్గాన్ని పునరుద్ధరించిన చంద్రబాబు. మహిళా రిజర్వేషన్లతో పాటు బీసీ బిల్లు పెట్టాలి. ఇష్టానుసారంగా డీలిమిటేషన్ చేస్తే రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు దర్శనీయం. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మండిపోటు. తెలంగాణలో బగ్గుమంటున్న బాణుడు. పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. 25 లక్షల కోట్లు నష్టపరిహారం చెల్లించాలి. 2వ దఫా చర్చల వేళ ఇరాన్ డిమాండ్. రాహుల్ కేరళ నుంచి ఎందుకు పోటీ చేశారు? యూపీ నుంచి రాజ్యసభ దక్కడం గౌరవమే. డబ్బు మూటలతో రేవంత్ రాజకీయం. మహిళా రిజర్వేషన్లపై విమర్శలు తగవు. రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం. నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ పై చర్చ. ప్రభుత్వ తీరుపై విపక్షాల అసహనం. వాడివేడిగా సాగనున్న సమావేశాలు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై అభ్యంతరం. కులగణన లేకుండా బిల్లు అమలు కుదరదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాటాను తొలగించడమే. విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు. మార్కెట్ యార్డుల అభివృద్ధికి కట్టుదిట్టమైన చర్యలు. యార్డుల్లో జీరో బిజినెస్ అంశంపై మంత్రి ఆగ్రహం. 2 ఏళ్లలో మొత్తం 568.50 కోట్ల వ్యయం. లైసెన్సులు కొనసాగిస్తున్న ట్రేడర్లపై కఠిన చర్యలు. మార్కెటింగ్ మార్క్ఫైడ్ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష.